రేపు మాంసం దుకాణాలు బంద్ ఆదేశాలు జారీ చేసిన జిహెచ్ఎంసీ. గాంధీ జయంతిని పురస్కరించుకొని చర్యలు. దసరా రోజున దుకాణాలు మూసివేయడంపై ప్రజల అసహనం. రేపు గాంధీ జయంతిని పురస్కరించుకొని జిహెచ్ఎంసీ పరిధిలో మాంసం దుకాణాలు మూసివేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు అదే రోజు దసరా సైతం ఉండటంతో దుకాణాలు మూసివేతపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాపం మా కెమెరామ్యాన్ కూడా డీలా పడిపోయాడు. రేపు మాంసం దుకాణాలు బంద్ అంటే దసరా అంటే ఎట్లా ఉంటుంది తెలంగాణలో ముక్క సుక్క అంటారు అని ఆ ముక్క సుక్క. నేను ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి నాకు సంబంధం లేదు. సో మన ఊర్లలో ఎట్లుంటే దావత్లు. సో ఊర్లో ఉన్న పెద్దలు కూడా మంచిగా యాట కోసి పండగ సెలబ్రేట్ చేస్తారు, జమ్మి ఇస్తారు. జమ్మి ఇచ్చిన తర్వాత మంచి భోజనాలు చేసుకుంటారు. ముక్క సుక్క లేని దిగదు అని అనుకున్నటువంటి ఈ సందర్భంలో గాంధీ జయంతి రోజు దసరా ఎందుకు వచ్చిందిరా దేవుడా అని మా కెమెరామ్యాన్ లాంటి వాళ్ళు ఇట్లా బాదుకుంటారు అన్నట్టు. సో మరి ఇలా చాలామంది ఉన్నారు మా తెలంగాణ ప్రజల్లో. కానీ ఒక్కరోజు అమ్మవారికి కృష్ణార్పణం అనుకోండి, అమ్మవారి కోసం కృష్ణార్పణం అనుకోండి, అయినా వింటారా? ఎట్లనైతే అదేదో ఏంది శ్రావ్య నువ్వేం మాట్లాడుతున్నావు? ప్రతి గాంధీ జయంతి రోజు ఏమన్నా మేము తాగకుండా ఉంటున్నాం అనుకున్నావా? స్వెటర్లు సగమే తెరిచి పెడతారు, లోపల ఇట్లా కొట్టగానే స్వెటర్ ఓపెన్ అవుతుంది, కిందికి వెళ్ళి బాటిల్ బయటకు వస్తాయి, అంతేనా? ఇది కూడా అంతే. మాంసం ఇట్లా కొడతాము, ఇట్లా పెడతాం. సో ఈ వార్త ఇప్పుడే వచ్చింది కాబట్టి రేపు కొనాల్సిన మాంసం ఏదో ఇవాళే కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటాం. అంతేగాని మేము తినకుండా ఎందుకుంటాం, హుషారున్నావు అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అబ్బా, కాదంటారా? సో ఇవాళే తెచ్చుకుంటారు. ఇవాళ షాపులన్నీ కిటకిటలు ఆడిపోతాయి, మార్కెట్ ఫుల్. రేపు మంచిగా వాళ్ళు కూడా మాంసం కొట్టి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇళ్ళల్లో వాళ్ళతోటి పండగ సెలబ్రేట్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో థింక్ పాజిటివ్ అన్నట్టు. నాకు తెలిసి ఇవాళే అంతా చేసుకుంటారు, ఇవాళే అన్ని కొనుక్కొని పెట్టుకుంటారు. రేపు పాపం టైం లేని వాళ్ళు ఇక చెప్పలేము. రేపైనా ఇట్లా కొట్టగానే డోర్స్ ఓపెన్ అవుతాయి. ఇవన్నీ అంతే కదా ఇక లీగల్గా. ఎవరన్నా వింటారా? వద్దురా తాగద్దు గాంధీ జయంతి రోజు, వద్దు నాయన ఈరోజు ముక్క సుక్క వద్దంటే ఎవరైనా వింటారా? సో మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో, రేపు ఏ రకంగా ఉంటుందో.